श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे चालम पादमहं वन्दे श्रीगुरुं निरतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण। సో ఈ శ్లోకం 4వ స్కందానికి తీసుకోబడింది. నారదముని ప్రాచీన బర్హిషత్ అనే ఒక రాజుకి బోధన చేస్తున్నాడు. తన విద్యుత్ ధర్మాలు ఏంటి అని చెబుతూ ఎలా జీవితంలో పతనం అయిపోవచ్చు, ఎలా ఉద్ధరించబడచ్చు అనే విషయాలు చెబుతూ పురంజన ఒక రాజు కథని చెబుతున్నాడు నారదముని ప్రాచీన బర్హిషత్. అయితే ఈ పురంజన ఊర్వశి అనే ఒక అప్సరస ఆకట్టుకొని ఆమె వివాహం ఆడి ఆమెకి ఎంత మోహితుడవుతాడు అనేది వర్ణన వస్తుంది. అయితే ఒకానొక సమయంలో ఆవిడ తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైనప్పుడు విషాదంగా ఉంటుందన్నమాట. సో ఆమె పరిస్థితిని చూసి విషాదం కాదు, ఈయనకి విషాదంగా ఉంటుంది. సో ఆమె రూపం మార్చుకుంటుంది, ఒక తపస్వినిలాగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఎవరినైనా నిందించారా అని చెబుతూ వాళ్ళని హతమారుస్తాను, ఆయన బ్రాహ్మణుడు వైష్ణవుడు కాకపోతే అని ఒక క్లాస్ పెట్టాడు. నిన్నెవరైనా హింసించారా, వాళ్ళని ఎవరైనా చంపేస్తాను, ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు కాకపోతే. సో ఇది ఇక్కడ విషయం. అంటే పూర్వం రాజులకి ఎవరైతే వైదిక సంస్కృతిని ఆచరిస్తారో మోహాగ్రస్తులైనా సరే శాస్త్రాన్ని ఎట్లా ఆచరించాలి బాగా తెలుసుకోవాలి, ఎప్పుడు అది స్మరణలో ఉంటుంది. అందుకే చిన్న వయసులో కనుక ఈ శాస్త్రాన్ని మనసులో వాళ్ళ బుద్ధికి ఎక్కించకపోతే తర్వాత దాన్ని ఎట్లా వాడుకుంటారు? 60 ఏళ్ళకి భగవద్గీత చదివితే అది బుద్ధిలో ఎట్లా ఎక్కాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలి? అందుకే చిన్న వయసు నుంచి కనుక ఉంటే మధ్య వయసులో ఏదైనా మాయాగ్రస్తులై, ఏదైనా పీడితులై, ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయినా ఆ జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది, విచక్షణ ఉపయోగపడుతుంది. ఇక్కడ పురంజన రాజు పూర్తిగా కామాంధుడై ఆ ఊరుసి ఆమెకి పూర్తిగా దాసోహమై ఉన్న సమయంలో కూడా నీకెవరైనా చేస్తే వాళ్ళని చంపుతానని చెప్పి ఇది మాత్రం మర్చిపోవట్లేదు. ఒక వైష్ణవుడు బ్రాహ్మణుడు అయితే మాత్రం మినహాయించి ఎవరైనా ఇది చేస్తే వాళ్ళని చంపేస్తాను. అంటే ఎంత పెద్ద ప్రమాదం, ఎంత పెద్ద ప్రమాదం యాక్చువల్లీ మనం వైష్ణవ ప్రార్థన చేస్తాం. సో ఈరోజు రాధాష్టమి, ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు మనం రాధారాణి గురించి చర్చిస్తాం రాధాష్టమి సందర్భంగా. సో ఈరోజు ఉదయం మనం చర్చించే విషయాంశం అపరాధం అంటే రాధకి విరుద్ధం. అపరాధ అంటే అనండి, రాధాత్ అర్థాత్ ఆరాధనాత్ अपगत राधात अर्थात आराधनात अपगत ఇది అపరాధ. అంటే రాధారాణి ఆ
పేరు రాధ అంటే ఆరాధన చేసే వాళ్ళు చాలా శ్రేష్ఠులు. ఎవరైనా ఆరాధన చేయాలంటే ఒక రోల్ మోడల్ కావాలి, మనకు ఒక ఆదర్శ వ్యక్తి కావాలి. దాంట్లో అందరిలో కన్నా నిష్ణాతులు, మనం ఊహించలేని శైలిలో సేవ చేసే వాళ్ళొకరు శ్రీమతి రాధారాణి. సో రాధారాణికి విరుద్ధంగా చేస్తే ఆరాధన, అపరాధ అంటే ఇక్కడ రాధాత్ అర్థాత్ ఆరాధనాత్ అపగత. రాధారాణికి విరుద్ధంగా ఆరాధన నుంచి దూరం అయిపోవడమే అపరాధం. అర్థమైందో? రాధారాణికి విరుద్ధంగా ఆరాధన నుంచి దూరం అయిపోవటమే అపరాధం. సో ఎప్పుడైనా అపరాధం చేసామని మనకి ఎలా తెలుస్తుంది? ఆరాధన నుంచి దూరం అయిపోతాం. మనం ఉన్న స్థాయిలో మనం జపం చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం, ఆ సేవ చేసేది కూడా దానికి దూరం అయిపోతాం, దాన్ని అపరాధ అంటారు. సో అపరాధాలు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ భక్తి రహస్యం అనే ఒక గ్రంథంలో చెప్పారు. 4 రకాలు ఉంటాయి. అవి కృష్ణనామ స్వరూపేషు తదీయ కణేషు చ ఏ ఉదగ్నేర్ నిత్యం అపరాధ చతుర్విధాః. కృష్ణనామ, నామపరాధం ఒకటి. రెండోది సురేపేషు, ఆయన విగ్రహానికి సేవ చేసే దాంట్లో అపరాధం చేయడం, సేవ అపరాధం రెండోది. మూడోది తదీయ, అంటే ఆయన్ని ఆరాధించే వాళ్ళని అపరాధం చేయడం, వైష్ణవ అపరాధం. ఇక నాలుగోది చిత్కనేషు, ప్రతి జీవి ఆత్మ భగవంతుడి యొక్క అంశం. సో ఆ విధంగా ఏ జీవికి అపరాధం చేసినా అది అపరాధం. చిత్కనేషు. సో కృష్ణనామ స్వరూపేషు తదీయ చిత్కనేషు అనండి. కృష్ణనామ స్వరూపేషు తదీయ చిత్కనేషు. ఈ 4 అపరాధం చేయడం అపరాధం కింద భావించబడుతుంది. అయితే కృష్ణనామం స్వరూపేషు చిత్కనేషు అపరాధ ప్రాయశ్చిత్తః భవతి. ఈ మూడిటికి ప్రాయశ్చిత్తం ఉంది. ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. క్రియాహీనం బుద్ధిహీనం మంత్రహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. మనం సేవలు చేస్తే ఏదైనా అపరాధాలు ఉంటే మంత్రం చెప్తూ ఈ అపరాధాలు ప్రాయశ్చిత్తం పొందవచ్చు. అయితే వైష్ణవ అపరాధం, తది అపరాధం ప్రాయశ్చిత్తం ఏం లేదు, చాలా పెద్ద అపరాధం. ఇక్కడ శ్రీల ప్రభుపాద్ చాలా మంచి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఎవరైనా ఘోరమైన పాపం చేశారు, ఒక ఆవుని చంపేశారు, లేదా ఏదో చండాలమైన పని చేశారు, కానీ హరే కృష్ణ మంత్రం ప్రాయశ్చిత్త కార్యాల ద్వారా వాటిని అధిగమించవచ్చు. ఎవరో చాలా దరిద్ర పుట్టాడు, కానీ హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల, కొన్ని పుణ్యకార్యాలు చేయటం వల్ల ఆయన తను ఉద్ధరించుకోవచ్చు. కానీ ఎవరైతే వైష్ణవ అపరాధం చేశాడో దానికి ఆయనకి ఏమీ లేదు. సో పాపం చేసినా పరిహారం ఉంది, అపరాధం చేస్తే పరిహారం ఉంది. సో దానికి పెద్ద శిక్ష ఏంటి? భక్తి నుంచి దూరం వెళ్ళిపోతాం. ఇక భక్తి నుంచి దూరం వెళ్ళిపోగానే అవుతుంది, పాపాలు ఇవన్నీ కూడా చేసే ప్రవృత్తి పెరిగిపోతుంది. సో ఈ వైష్ణవ అపరాధం చాలా గాఢమైన అపరాధాల్లో ఒకానొకటిగా పేర్కొనబడింది. అందుకే ఈ అపరాధాన్ని మనం చేయకుండా చూసుకోవాలి. అయితే స్కంద పురాణంలో వర్ణించారు, వైష్ణవ అపరాధం 6 రకాలుగా జరుగుతుంది. మన రోజు ఉదయం
మనం గుర్తు చేసుకుంటాం. ఏంటి? దశనామ అపరాధం. దాంట్లో ముఖ్యమైనది సతాం నింద నామ్ని పరమాపరాధ వితలితే యత్యాతం యాదు తద్విగర్హాం. సతాం నింద, సాధువుల యొక్క నింద. సో ఇది చాలా పెద్ద అపరాధం. సో దీన్ని స్కంద పురాణంలో వర్ణించారు. అనండి, హంతి నిందంతి వై వేష్టి వైష్ణవ అభి నందతి కృధ్యతే యతినో హర్షం దర్శన పత్నాని షట్. సో ఈ 6 రకాలుగా అపరాధం చేస్తే ఏమవుతుంది? ఫట్ మన భక్తి పతనమైపోతుంది. సో ఏంటిది? 6 రకాల వైష్ణవ అపరాధం. హంతి, చంపడం పెద్దది. వైష్ణవుని బ్రాహ్మణుని చంపే ప్రయత్నం చేయి, అది అపరాధాల్లో కూడా చాలా ఘోరమైన అపరాధం. వైష్ణవుని చంపే ప్రయత్నం చేయి. మనకి తెలుసు దుర్వాసముని ఏకంగా ఆయన కృష్ణుడి యొక్క ప్రియమైన అంబరీష మహారాజుని చంపడానికి చూశారు. అది చిన్న తప్పు, అది పొరపాటు కూడా కాదు. అది ఆయన చేసింది శాస్త్రాధారంగా సరైనదైనప్పటికీ కోపం మీద, గర్వం మీద, అహంకారం మీద. దుర్వాసముని ఏంటి? పెద్ద సిద్ధులు పొందిన వ్యక్తి. ఆయన సిద్ధి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు, ఏ సమయంలో అయినా. కానీ ముక్కోపి, చాలా కోపిస్తుంది. సరే, ఆ కోపం ఇంకెవరైనా చూపించు, కానీ వైష్ణుడు చూపిస్తే అవుతుంది. ఇది మన భాగవతంలో వర్ణించారు. సుదర్శన చక్రం వెంటపడ్డాడు. ఎక్కడ వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా సరే అక్కడ ఆయనకి విష్ణు కూడా ఆయన చేయలేకపోయాడు. నువ్వు వెళ్ళి తిరిగి అంబరీష మహారాజునే కాళ్ళ మీద పడి వేడుకో, ఆయన క్షమిస్తే తప్పుతుంది, లేకపోతే తప్పు. అందుకే విష్ణు కూడా చూడండి, స్వయంగా ఈ అపరాధాన్ని ఎంతగా పెద్దగా పరిగణిస్తున్నారు చూడండి. ప్రత్యేకంగా తన భక్తుడిని చంపేపోయే ప్రయత్నం చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. సో అట్లాగే ప్రహ్లాద్ కూడా, హిరణ్యకశ్యపుడు తండ్రి అయినప్పటికీ, ఎన్నో దుశ్చర్యలు చేస్తున్నప్పటికీ, తన భక్తుడి మీద ఏమైనా హాని చేయబోతే వెంటనే నరసింహస్వామి రూపంలో వచ్చి ఆయన హతమార్చారు. అక్కడ ఆచార్యులు అందరూ తెలుపుతారంటే, హిరణ్యకశ్యపుని చంపడానికి ఆయన రానవసరం లేదు, కానీ తన ప్రియమైన ప్రహ్లాదుని రక్షించడం కోసం ఆయన వచ్చారు. సో వైష్ణవులు అంతే, అంత ప్రియమైన సాధువునాం. ఆయన సాధువులంది ఆయన ఎదురులో ఉంటారు. రాముడు అంటారు, సాధువో హృదయం మహ్యం, సాధువునాం హృదయం ద్వారా. సాధువుల హృదయంలో నేనుంటాను, నా హృదయంలో సాధువులు ఉంటారు. మరి అలాంటి సాధువుని అపరాధం చేస్తే చాలా పెద్ద అపరాధం. ప్రపంచంలో ఎంత ఘోరమైన పని చేయ, కానీ వైష్ణవ అపరాధం చేశాం, దానికి తిరుగులేదు. జగాయ్ మదాయ్ ఎన్నో అపరాధాలు చేశారు. దొంగతనాలు చేశారు, స్త్రీలని మానభంగం చేశారు, పిల్లల్ని చంపారు, అది చేశారు, ఇది చేశారు. చాలా లిస్ట్ చాలా పెద్దది అనమాట. జగాయ్ మదాయ్ చేసిన పాపాలు ఇక ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాల్లో ఉండే ఈ కలియుగంలో ఎవరు కూడా చేయలేరు ఆ రికార్డు. జగాయ్ మదాయ్ చేసి పెట్టారు రికార్డు. కానీ వాళ్ళు చేయింది ఒకటేంటంటే వైష్ణవ. అందుకే అంత పాపుల్ని కూడా చైతన్య నిత్యానంద కృప వల్ల, నిత్యానంద కృప అపరాధం చేశారు కానీ ఆయన క్షమించారు. వైష్ణవుడు గుణం ఏంటి? క్షమిస్తారు. ఆయన క్షమించినా సరే చైతన్య మహాప్రభు ఊరుకోలేదు, సుదర్శన చక్రం ప్రయోగించారు మదాయి మీద. మదాయి ఒక చిన్న రాయి విసిరాడు నిత్యానంద ప్రభు మీద. ఎందుకు? ఆయన అడిగింది ఏమిటి? హరే కృష్ణ చేయండి అని. తాగున్నారు కదా, రాయి విసిరాడు. సో అక్కడ అపరాధం జరిగింది. సో మళ్ళీ అక్కడ సుదర్శన ప్రయోగం జరిగింది అన్నమాట. సుదర్శన చక్రం మదాయి వేడుకున్నాడు, చైతన్య మహాప్రభు నేనేం చేయలేను, నిత్యానంద క్షమిస్తే యువర్ సేఫ్, నిత్యానంద ప్రభు క్షమించేయడం.
సో వాళ్ళ రికార్డులో, జగాయ్ మదాయ్ రికార్డులో వైష్ణవ అపరాధం చేయలేదు. పైగా వైష్ణవులంతా శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఇంట్లో కీర్తన చేసుకుంటే వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు అప్పుడు ఆ వీధులు తాగుపోతలేను. సో ఏదో కొద్ది సేవ జరిగింది, ఎంత పాపులైనా కొద్ది గొప్ప సేవ చేసింది. కానీ అపరాధం చేస్తే దానికన్నా ఘోరం. సో మనం గమనించాలి. ఎందుకు ఈ మాట మనం డిస్కస్ చేస్తున్నాం? రాధారాణి మనం ఆరాధించాలి, రాధాని తెలుసుకోవాలంటే ఫస్ట్ రాధా వియోగం ఎట్లా అవుతుంది, ఆరాధన నుంచి వియోగం ఎట్లా అవుతుంది మనం తెలుసుకోవాలి. మనంతా కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాం. భక్తికి చాలా ముఖ్యమైన రెండు ఏంటి? అప్రతిహత, అహితుకి. అప్రతిహత ఆగకుండా, అహితుకి ఏ కారణం లేక, అప్పుడు అది శుద్ధ భక్తి అని పెడుతుంది. కానీ మనం ఊహించిన విధంగా మన భక్తి ఆపే సంఘటనలు జరుగుతుంటాయి. మన ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇంకే అనారోగ్యం అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, పర్యావరణ సమస్యలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా వచ్చి మనం ఆగిపోయినా తిరిగి వెంటనే ప్రారంభించవచ్చు. కానీ అపరాధం జరిగితే మాత్రం, వైష్ణవ అపరాధం తిరిగి ప్రారంభించడం చాలా కష్టం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ అపరాధ విషయం. సో ఇక్కడ చంపటం అనేది మొట్టమొదటిగా చేసే వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధం 3 రకాలుగా చేయొచ్చు. ఇది 6 రకాలు చెప్పారు. కానీ వ్యవహారికంలో ఎలా ఉంటుంది? మనస, వాచ, కర్మ. వాచ నిందించటం. ఇప్పుడు 6లో దాన్ని మనం విభజించవచ్చు అన్నమాట. సో చంపటం అనేది ఏంటి? కర్మణ. మనస, వాచ, కర్మణ. సో చంపటం అనేది కార్యం గుండా తీసే పెద్ద అపరాధం. రెండోది ఏంటి? దూషించటం. వైష్ణవుని దూషించటం. దక్షుడు పెద్ద యజ్ఞం చేపట్టాడు. ఎవరి సంతృప్తి కోసం? విష్ణు సంతృప్తి. యజ్ఞోవై విష్ణు అని తెలుసు. కానీ శివుణ్ణి నిందించారు బాగా. శివుణ్ణి నిందించాడు. తన సొంత కూతురు సతి ఆ నిందని భరించలేక తను ఆత్మహత్య చేసుకున్న యజ్ఞాన్ని కొనసాగిస్తున్నా. సో సతి ఎవరు? వైష్ణవి. వైష్ణవి ఇద్దరిని నిందించారు. సో అప్పుడు ఏమైంది? నువ్వు స్వయంగా విష్ణు కోసం చేస్తున్నా పెద్ద ఆటంకం వచ్చేసింది. శివ అనుచరులంతా వచ్చి చిన్న భిన్నం చేశారు యజ్ఞ స్థలిని. రూపురేఖలు మారిపోయేవాడు. నీకు చాలా ఘోరంగా మారిపోయింది పరిస్థితి. ఊహించిన విధంగా అయిపోయింది. ఎందుకు? వైష్ణవ అపరాధం నిందించాడు. ఏం శివుడు, ఆయన ఏదో విభూతి శ్మశానంలో రాసుకుంటుంటాడు, ఆయన మనిషేనా అని ఎన్నో రకాలుగా నిందించాడు. సో వైష్ణవ నింద ఆయన అది కూడా 4 రకాలు ఉంటుందంట. ఒకటి, ఆయన కులాన్ని పట్టుకొని చండాల కులం వాడు, అలా ప్రమాదం వచ్చి ఒక్కసారి భక్తిని చేపెట్టినాక కులాన్ని తీసుకొని నిందించుకోండి. అంతేలేండి, ఆ కులస్తులంతా అంతే. కొన్నిసార్లు ఆ కులం నుంచి వచ్చే కొన్ని సంస్కారాలు రావచ్చు, కానీ దాన్ని పట్టుకొని మనం నిందిస్తే పెద్ద అపరాధం. మనం ఇక్కడంతా కూర్చున్నాం, మనంతా వేరువేరు కులాల నుంచి వచ్చాం, కానీ వైష్ణవ మతాన్ని, వైష్ణవ సిద్ధాంతాన్ని ఆచరిస్తాం. సో ఈ స్థితిలో మనం పూర్వ జన్మతః వచ్చే కులాల యొక్క పెద్దగా దానిపైన దాన్ని ఎక్కువ పరిగణలో తీసుకోవాలి. ఎక్కడ పరిగణలో తీసుకోవాలి? మన వ్యవహారికంలో సంఘ నిర్మాణంలో వివిధ వర్ణాలు ఉంటాయి. కానీ వైష్ణవుడు, శూద్రుడు వైష్ణవుడే, వైశ్యుడు వైష్ణవుడే, క్షత్రుడు వైష్ణవుడే, బ్రాహ్మణుడు వైష్ణవుడే. ఎవరైతే హరిభక్తి చేస్తారు వాళ్ళు వైష్ణవగానే చూడాలి.
సుశూద్రుడని చెప్పి ఆయన్ని కించపరచుకోవడం. సో ఇక్కడ 4 రకాల కించపరిచేది ఏంటి? ఆయన కులం ఆధారంగా, ఆయన పూర్వం చేసిన పాపాల ఆధారంగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ ఆయన శిష్యులు అందరూ కూడా అన్ని 4 నియమాలను ఉల్లంఘించిన వాళ్ళు. సో ఇప్పుడు ఆయన సన్యాసి అయ్యారు, గురువు అయ్యారు. ఆయన అప్పుడు అవన్నీ పనులు చేసి ఆయన గుర్తు చేసుకోడు. ఆయన ఒకప్పుడు మాంసం తినేవాడు, అదిగో అదే ఆ హోటల్లో తినేవాడు. ఇప్పుడు వదిలేసాడు, 20 సంవత్సరాలు అయిందే సన్యాసిగా ప్రచారం చేస్తాడు. ఇంకా పాపం పూర్వం చేసిన పాపాలని గుర్తు చేయకూడదు ఆయన. ఎందుకంటే మనం అంతా ఇక్కడ పుట్టామంటే ఏదో పాపం చేసాం కాదు, ఈ జన్మలోనో పూర్వ జన్మలో. పూర్వం చేసిన పాపాలని గుర్తు తీసుకోకూడదు. ఇక మూడోది ఏంటంటే ఆయన ఈ జన్మలోనే ఇప్పుడే ఏదో పొరపాటు అయిపోయింది, ఇక దానికి ఒప్పుకున్నాడు, నా పొరపాటు అయిపోయింది. ఇక ఒప్పుకున్నాక మాటి మాటికి మళ్ళీ ఆ పొరపాట్లు తీసి నిందించడం. పొరపాటు అయిపోయింది, అపరాధం చేశాడు, పాపం చేశాడు, అపరాధం చేశాడు, కానీ ఒప్పుకున్నాడు. కానీ మాటి మాటికి అదే తీసుకొని నిందించడం, అది మూడో రకం. ఇక 4వ దూషణ, ఇప్పటికీ మనం ఆచరిస్తున్న కొన్ని పాపాలు, కొన్ని అనర్థాలు మనలో ఉంటాయి. మనం అంతా శుద్ధ భక్తులు అయిపోలేదు అంటే ఏంటి? మనలో దుర్గుణాలు ఇంకా ఉన్నాయి. కానీ ఊరికి ఆ దుర్గుణాలు చూస్తూనే చేయటం ఆయన చేస్తున్న సేవ కాదు, దుర్గుణాలు చూసే దూషించటం అనేది 4వ రకమైన దూషణ. సో ఈ దూషణ ఏంటి? ఇదేంటి? కర్మణ, వాచ, మనస. వాచ దూషిస్తూ ఉండే మాటలు 4 రకాలు. చెప్పండి ఏంటి? ఫస్ట్ ఏమిటి? కర్మణ, మనస, వాచ. అయితే ఫస్ట్ది కర్మణ, చంపటం. రెండోది ఏంటి? దూషించడం. 4 రకాలు ఉంటాయి. మొదటిది ఏమిటి? కులం ఆధారంగా దూషించడం. రెండోది ఏంటి? పూర్వం చేసిన పాపాల ఆధారంగా దూషించడం. మూడోది ఏంటి? పొరపాటుగా, అంటే కావాలని కాదు, పొరపాటుగా జరిగిన పాపాలని దూషించడం. అది. ఇక మిగులు, ఇలా రాసుకోండి, మిగులు అనర్థాలు, అపరాధాలు, పాపాలని చూసి దూషించడం. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చాలా స్నానం చేయలేదు, మురిగ్గా ఉంది ఆయన జుట్టు, ఆయన శరీరం అంతా కూడా, బట్టలని కూడా, కానీ ఆయన స్నానం చేయడానికి ఒక కుళాయి, ఒక ట్యాప్ కింద వెళ్ళి కూర్చున్నాడు. సో అప్పుడు ఆయన ఏమనాలి? ఇంకా ఆయన మీద ఉన్న మురికి గురించి చెప్పాలా? ఒకరోజు క్రమేణా అది పెరిగిపోతుంది. ట్యాప్ తప్పాడంటే అప్పుడు చెప్పాలి, అదిగో నువ్వు ట్యాప్ కింద లేవు, నీకు మురికి ఉందని. కానీ ట్యాప్ కింద ఉన్నవాడిని ఇంకా మురికిగా ఉన్నాయంటే అలా చెప్తాం. సో అది 4వ అపరాధం, 4వ రకమైన దూషణ. ఓకే, ఇది 6 దూషణలో స్కంద పురాణంలో చెప్పిన 2వ రకం, వాచ. ఇక మూడవది ఒక వైష్ణవుడి మీద అసూయ చెందడం. ఇది మనస, వాచ, కర్మణ. మనస తెలియదు, బయటికి రాదు. హరికృష్ణ ప్రభు దండవతి మనసులో ఇంకో రకం ఉంది. మీ కృపే ప్రభు, అబ్బా మీలాంటి భక్తులు లేరు ప్రభు. మనసులో ఇంకో రకం ఏంటిది? ఎన్వియస్నెస్, ఈర్ష. అంటే ఒక వైష్ణవుడికి ఆయన చేసిన పూర్వకర్మలు వాటిని బట్టి ఉన్నత స్థాయి రావచ్చు, భౌతికంగా ధనార్జన ఎక్కువ ఉండొచ్చు, కుటుంబం చాలా బాగుండొచ్చు, లేక భౌతికంగా అన్నీ బాగా జరుగుతుండొచ్చు.
లేక ఆధ్యాత్మికంగా కూడా బాగా జరుగుతుండొచ్చు, అందరూ అనుకూలంగా ఉండొచ్చు కుటుంబంలో. సో అప్పుడు అది చూసి ఈర్షపడటం, బయటికి తెలిపాము కానీ ఈర్షపడటం. సో ఆ ఈర్ష ప్రభావం ఏంటి? వెంటనే ఎక్కడ తప్పు పట్టాలా, వీడిని ఎప్పుడు లాగేయాలా, ఆ పరిస్థితిని ఎట్లా మార్చేయాలా అని చూస్తుంటారు. సో ఇది ఎన్వియస్నెస్, చాలా డేంజరస్. ఎందుకంటే మనసులో దాగుంటుంది, బయటికి రాదు. కర్మణ అంటే తెలిసిపోద్ది, వాచ అంటే కూడా వినపడుతుంది, కానీ ఈర్ష ఎక్కడ వినపడుతుంది, కనపడుతుంది, ఎక్కడో దాగుంటుంది లోపల. సో దీన్ని వైష్ణవాచార్యులు వర్ణించారు. ఇది ఎలా అంటే, ఒక జల్లెడ ఒక సూదికేసి నవ్విందంట, ఒరే నీకు వెనకాల ఒక రంధ్రం ఉంది అని. కానీ జల్లెడికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? శరీరం అంతా రంధ్రాలు. సో ఆ జల్లెడ ఆ సూదికి ఉన్న ఒక చిన్న రంధ్రం చూసి నవ్వుతుందండి, ఇదిగో నీకు వెనకాల రంధ్రం ఉంది అని. సో మనం ఈ అపరాధం, ఇలాంటి వైష్ణవ అపరాధం, ఈర్ష చెందే అపరాధాన్ని బయటపడాలంటే ఏం చేయమంటున్నారు? మన అపరాధాలు, మనకున్న పాపాలని, మనకున్న చెడు గుణాలని మనం చూసుకోవాలి. మనకి సహస్ర దారాలు ఉన్నాయి, రంధ్రాలు, దానికి ఒకటే రంధ్రం ఉంది, అది మనం చూసి నవ్వుతున్నాం, కానీ మనకెన్ని ఉన్నాయి రంధ్రాలు? సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దీని మీద చెప్తూ అంటారన్నమాట, ఒక వైష్ణవుడు అన్నవాడు మంచి, ఒక నిజమైన వైష్ణవుడు అనేబడేవాడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా తన తప్పులు తెలుసుకోవాలి, తనలో ఉన్న లోపాలు చూసుకుంటాడు, ఇతరుల్లో మంచి లక్షణాలు చూడాలి. ఇది నేను చెప్పలేదు, ఇది నా సూత్రం కాదండి, ఇది భక్తి వినోద్ ఠాకూర్, రూప గోస్వామి చెప్పారు, భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారు, భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పారు, శ్రీల ప్రభుపాద్ చెప్పారు, ఇప్పుడు నా ఆచార్యులందరూ కూడా చెప్తున్నారు. నా సిద్ధాంతం నేను ఇది తరచు చెప్తుంటాను, కానీ స్వయంగా మన ఆచార్యులు చెప్పిన సిద్ధాంతం. అయితే ఒక వైష్ణవుల్లో తప్పులు ఉన్నాయి, ఆయన చేస్తా పోతున్నాడు తప్పు, మరి ఏం చేయాలి? అక్కడ భక్తి వినోద్ ఠాకూర్ అంటారు, ఆ ఫలానా వైష్ణవుడు తప్పులు చేస్తూ పోతున్నాడంటే ఒక గురువు స్థానంలో, ఒక ఆధ్యాత్మికంగా ఎంతో శక్తి కలిగి ఉన్నవాడు ఆయన్ని సర్దిద్దాలి. సో ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి మామూలు సాధకులు కనుక ఆయన్ని దూషించటమో లేకపోతే ఆయన్ని సరిదిద్దాలని ప్రయత్నం పోతే వీళ్ళకి అయిపోతుంది, అపరాధం అయిపోతుంది, వీళ్ళకి అపరాధం అయిపోతుంది. ఆయన ఎటు అపరాధం చేస్తున్నాడు, వీళ్ళు ఆయన సరిదిద్దిపోతే వీళ్ళకి అపరాధం అయిపోతుంది. ఒకసారి శివుడు మోహినీమూర్తిని చూసి కామోద్రేకంతో పరిగెత్తుతున్నాడు, అక్కడ భార్య, భర్తలు, పిల్లలు, ఆయన అనుచరులు అంతా ఉన్నారు. ఎంత ఘోరం అంటే అవన్నీ పట్టించుకోవడం, పరిగెత్తుతున్నాడు, పరిగెత్తుతూనే వీరిని కార్చేస్తాడు అందరి ముందు. ఎంత అపహాస్యం! కానీ కొంతమంది దాన్ని చూసి నమ్మిన వాళ్ళు పెద్ద అపరాధం. కానీ మారీచి, ఆయన మారీచి వాళ్ళ అనుచరులు అన్నమాట. సారీ శివుడు కాదు, బ్రహ్మ స్వయంగా తన కూతురు వెంటే పరిగెత్తున్నాడు రామద్రికి. సో అప్పుడు మారీచి వీడంతా మునులు చూసి ఇలా అయిపోయిందని అనుకున్నాను. కానీ ఆయన ఎట్లాగో తండ్రి గురువు స్థానం, సో ఆయన వెళ్ళి వినయంగా వినిపించుకున్నాడు, ఏంటి గురుగారు ఇట్లా అయిపోయింది, ఇలా ఇదేంటి అని. పైగా వాళ్ళకి ఉన్నతమైన వాళ్ళకి వెళ్ళి చెప్పారు, అంతేగాని వీళ్ళు వెళ్ళి స్వయంగా సర్దిద్దే కార్యక్రమం చేయాలి. సో ఎవరైతే వాళ్ళకు వచ్చేసి మీకు శరణాగతి చేస్తున్నాను, నా తప్పులు చెప్పండి అని చెప్పే అంతవరకు చెప్పకూడదు. వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తుంటే అది నేను చేయకూడదు అని కృష్ణుడు నాకు చూపిస్తున్నాడని చెప్పాలి అనుకో. అది మరీ ఘోరంగా మారిపోతుంటే ఆయనకున్న పై అధికారికి చెప్పాలి. సో ప్రతి డివోటీ, ప్రతి భక్తుడికి ఒక అధికారి ఉంటాడు. ఎవరైనా వెళ్ళి నాకు ఎవరు అధికారం లేదు, నాకు డైరెక్ట్ కృష్ణ రాధారాణి అన్నా అనుకోండి, కృష్ణుడే ఉంటాడు, ఆయన నా భక్తుడు కాదు.
ఎవరైతే నాకు డైరెక్ట్ కృష్ణ, నాకు మధ్యలో ఎవరు వద్దన్నవాడు కృష్ణుడే అంటున్నాడు, నమే భక్తస్, నా వాళ్ళు నా భక్తులు కాదు, మద్ భక్తానామి భక్తా, నా భక్తుల యొక్క భక్తులు నిజమైన నా భక్తులు. సో ఖచ్చితంగా ఒక భక్తుడు ఉన్నా అంటే ఆయన పైన ఎవరో ఉంటారు. సో ఏమైనా పొరపాటు జరిగితే అంత ఘోరంగా నువ్వు తట్టుకోలేకపోతే, అది వాస్తవని నీకు గట్టిగా నిర్ధారిస్తే ఆయన చెప్పండి. ఆయన డైరెక్ట్గా వెళ్ళి దూషించి ఆయన కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది చెప్పిన విషయం. సో మూడవది ఏంటి? మానస ప్రధానం, ఈర్ష్య పొందుతాం. ఇక నాలుగవది, ఒక వైష్ణవుడు కనపడ్డాడు, వెంటనే ఏం చేయాలి? కనీసం అలా చేతులు జోడించి హరే కృష్ణ అని నవ్వుతాను. పట్టించుకోకుండా చేస్తే అది అపరాధం. కనపడినట్టుగా అనమాట. అప్పుడప్పుడు కొంతమందికి ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ప్రమాణం చేయాలి ఇలా అనుకుంటారు, పక్క తిప్పేస్తారు, అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తారు. అది కూడా అపరాధం. ఒకసారి నాకు ఇలాగే మాయపూర్లో ఉన్నప్పుడు ఎంతోమంది సన్యాసులు ఉంటారు, ఎన్నిసార్లు దండవత్ చేస్తాం అన్నప్పుడు బోర్ కొట్టి ఏ సన్యాసి కనబడినా ప్రణామం చేయాలి అంటే. సో నేను అనుకున్నాను, అక్కడి నుంచి ఒకరు వస్తున్నారు అనమాట, మళ్ళీ ఆయనకి దండం పెడతాను చెప్పి నేను ఇలా తిరిగాను. నేను అనుకున్నాను చేసింది కరెక్ట్ కాదు అనుకున్నాను, వెళుతున్నాను, ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డాను. యాక్చువల్లీ నేను ఏమైందంటే ఒక డివోటీ మధ్యలోకి వచ్చాడు ప్రసాదం లైన్లో, నేను ఒక వెనకాల ఉన్నాను, నేను ముందు వచ్చేసాను. ఇంకో ఎవరో గమనించాను, సీనియర్ ఎవరో మధ్య నేను చెడాపడ తిట్టేశాను, బ్రహ్మచారి ఏంటి నువ్వు కూడా అంత చిన్నపిల్లలాగా వచ్చి లైన్లలో కుస్తీ పడుతున్నావు, లైన్ వైష్ణవ్ నేర్చుకోవాలన్నాను. నేను అసలు ఏం చేయలేదు దాంట్లో, ఆయన ఎందుకు నన్ను తిడుతున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఇంకొక వైష్ణవ్ అపరాధం చేసి. సో ఎక్కడో అపరాధం చేస్తే ఎక్కడో మనకి తగ్గుతుంది దెబ్బ, ఎవరి నుంచి. అది మైండ్లోనే ఉంది, అయ్యో నేను ఆయన సన్యాసి చూసి ఆయన ఎప్పుడు కనపడరు, ఎప్పుడో కనపడతారు, ఒక దండం పెట్టేస్తే ఏం పోయింది అని అనుకున్నాను, ఇది జరిగింది. సో అందుకే వైష్ణవులు కనపడగానే ప్రణామం చేయడం. ఇప్పుడు దేవుడిని కనపడగానే చేస్తాం, ప్రణామం చేస్తాం. వైష్ణవుడు కనపడగానే ప్రణామం చేయాలి. కనీసం ఇది పెద్దవాళ్ళు అయితే అట్లీస్ట్ పంచాంగ ప్రణామం చేయాలి, వీలవుతే దండవత్ ప్రణామం. పుట్టిగా దండవత్ ప్రభు అంటాం కాదు, ఇది ఒక అలవాటు అయిపోయింది, ఫోన్ రావటం వల్ల అలవాటు అయిపోయింది. దండవత్ ప్రభు కనపడినప్పుడు కూడా దండవత్ ప్రభు అంటారు. దండవత్స్ అంటే అర్థం ఏంటి? దండలాగా ఒక కర్రలా పడిపోవాలి, కర్ర ఎలా ఉంటుంది, టపాన్ పడిపోతుంది, దండ వత్స్ అలా పడిపోతుంది. కానీ నువ్వు అనటం ఏంటి కనపడినప్పుడు? సో దాంట్లో అర్థం లేదు. సో ప్రణామం చేయాలి.